విద్యార్థులపైన గత ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నటువంటి అటెండర్ యాకూబ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించి ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. సిపి కరీంనగర్ సిపి గౌస్ ఆలం దీనిపైన ఇప్పుడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా బయట పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. సో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో అమ్మాయిలు యూజ్ చేసేటువంటి వాష్రూమ్స్ సీసీ కెమెరాలు పెట్టాడని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సీసీ కెమెరాలు ఏం పెట్టలేదంట. సో అతను సిపి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వారి ఫోటోలు తీయడము, వారి వీడియోలు తీసి వాటిని మార్ఫింగ్ చేయడము, సో ఇట్లాంటివి చేసిందట. సీసీ కెమెరాలు అని చెప్పేసి నేను వార్త వచ్చింది, కానీ సిపి ఏమో పెట్టలేదని చెప్పేసి అంటూ చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగిందో అడుగుదాం మనం. ఎందుకంటే కురిక్యాల గ్రామానికి చెందినటువంటి తాజా మాజీ సర్పంచ్ నవీన్ రావు గారిని ఒకసారి మనం లైన్లోకి తీసుకుందాం. ఒకసారి వారిని అడుగుదాం. ఎందుకంటే ఆ గ్రామం కాబట్టి, తాజా మాజీ సర్పంచ్ అతను కాబట్టి, కురిక్యాల తాజా మాజీ సర్పంచ్ కాబట్టి. సో అసలు ఏం జరిగింది ఈ విషయాల్లో, మన స్కూల్ ఎట్లా ఉండేది. సో హెచ్ఎంకు కూడా ఈ విషయం తెలుసంట. ఇది దారుణమైన విషయం. హెచ్ఎం ఒక మహిళా హెచ్ఎం అంట. ఆ మహిళా హెచ్ఎంకి ఇవన్నీ తెలుసంట. ఇతను లైంగిక దాడి పాల్పడే విషయం తెలుసంట. అమ్మాయిలని ఆ ఫోటోలు వీడియోలు తీసే విషయాలన్నీ కూడా మహిళా హెచ్ఎం మొత్తం తెలుసంట. ఎంత దారుణం ఇది. ఒకసారి ఆ కురిక్యాల ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ గ్రామానికి సంబంధించినటువంటి తాజా మాజీ సర్పంచ్ నవీన్ రావు లైవ్ లో తీసుకుందాం ఒకసారి. హలో, నమస్తే. నమస్తే. చెప్పండి, ఏం జరిగింది? కురిక్యాల గ్రామం వార్తలు బాగా వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ముందు నుండి? గత ఏడాది కాలంగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఏడాది కాలంగా బయటికి ఎందుకు రాలేదు? హెచ్ఎంకు తెలిసి కూడా ఎందుకు ఇట్లా చేసింది? అసలు ఫస్ట్ నుండి ఏం జరిగింది? మీరు తాజా మాజీ సర్పంచ్ కాబట్టి కొంచెం మీకు తెలిసే అవకాశం ఉంటుంది, ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి. అసలు మీకు అసలు ఏం జరిగింది ఈ విషయం అంతా కూడా? గత ఏడాది కాలంగా అనేది అంటే వాస్తవంగా అంతకుముందు ఒక ఏడాది క్రితము ఏం జరిగిందంటే, అప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు హెచ్ఎం గారు అయితే ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు వాళ్ళ పిల్లల ఫోటోలు పెట్టి ఫోటోలు తీసిన తర్వాత ఒక రీల్ తయారు చేసిన తర్వాత అప్పుడున్న హెచ్ఎం వాడిని పిలిచి మందలించి ఇంకోసారి చేయొద్దని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత అందరితో శ్రమిసిపోయిందని చెప్పి అనుకున్నారు. ఇంకోసారి ఇటువంటి జరగద్దు, పిల్లల ఫోటోలు తీయాల్సిన అవసరం ఏంటి, నువ్వు తీయద్దు, ఇట్లా చేయద్దు, ఈ రీల్స్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు వారించిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత గత ఒక 3 నెలల క్రితం నుండి మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ విషయం ఏంటంటే ఇట్లా జరుగుతుందని చెప్పి స్థానికంగా ఉన్న వారికి, బయట వారికి అసలు ఎవరికి ఈ విషయం బయటకు రాలేదు. చాలా రోజులు ఈ 3 నెలల క్రితం నుండి జరుగుతుంది అని అంటారు. అయితే ఈ టీచర్లకు కింద ఉపాధ్యాయులు పనిచేసే టీచర్లకు వాళ్ళకు తెలిసిన తర్వాత వీళ్ళందరూ కలిసి ప్రధానోపాధ్యాయురాల దగ్గరికి పోయి చెప్పడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పి చెప్పిందని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ లో కూడా రిటర్న్ కూడా వాళ్ళు రాసి ఇచ్చారు. వాస్తవంగా ఏంటంటే ఆ ప్రధానోపాధ్యాయుల దగ్గరికి పోయి ఇట్లా జరుగుతుంది, పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది, మరి వాడిని మీరు చర్య తీసుకోవాలి వాటిపై అని వీళ్ళందరూ కలిసి మహిళా టీచర్లు ఈ ప్రధానోపాధ్యాయులు పోయి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆమె దాని విషయంలో మీరు అది చేయకండి, మళ్ళా స్కూల్ బదనం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, నాకు రిమార్క్ వస్తుంది, నేను ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుంటా అని చెప్పిన తర్వాత లేదు ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా స్థానికంగా ఉన్న వారికి కానీ ఎవరికైనా తెలియజేద్దాం, మన స్థానిక మాజీ సర్పంచ్ ఉన్నారు కదా దానికి చెప్పుదాం, ఏదైనా విషయం ఉంటే ఊర్లో వాళ్ళ సాయం తీసుకుందాం అని చెప్పి వాళ్ళు చెప్తామనంటే ఈ విషయం బయటకు పోతే మన స్కూల్ రిప్రజెంటేషన్ పాడైతుంది, నా పేరు బదనం అవుతుంది, స్కూల్ బదనం అవుతుంది, అంతా ఇష్యూ అవుతుంది, నేను దాన్ని జరగకుండా చూసుకుంటా నేను పిలిచి ఆయనకి చెప్పి వాడిని పంపించేద్దాము ఏదో అని చెప్పి వాళ్ళని సరి చెప్పి పంపించలే. మీరు అది నన్ను కాదని బయట చెప్తే నేను చచ్చిపోతా, నేను మందు తాగి చచ్చిపోతా, ఎందుకంటే నా పేరు బదనం అయితే నేను నా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసిందట మేడం కూడా. ప్రిన్సిపల్ మేడం కూడా ఇక నేను మాట నమ్మురి, నన్ను కాదని మీరు అది చెప్తే నేను మందు తాగి చచ్చిపోతా అన్న తర్వాత వీళ్ళు వెనక అడిగేసి మీరు ఎవరు బయటకు ఈ విషయం ఎవరికి కూడా చెప్పలేదు. అయితే ఒక్క నిమిషము సరే, ఇప్పుడు హెచ్ఎం మాట విని ఆ ఉపాధ్యాయులు అందరూ కూడా సైలెంట్గా ఉండిపోయారు. సో అంటే ఆ తప్పు చేస్తున్నప్పుడు అందరు కూడా అమ్మాయిలే కదా, వాళ్ళందరూ కూడా పిల్లలు ఉంటారు కదా, అమ్మాయిలు ఉంటారు కదా, ఏ విధంగా వీళ్ళు హెచ్ఎం
వాళ్ళు కూడా లేడీసే. వాళ్ళు ఇది పద్ధతి కాదు మేడం అని చెప్తే, మేడం అని రిమూవ్ చేపిద్దాం మనం, చెప్పి చేద్దాము ఈ తప్పు ఇట్లా అయితే. ఈ విషయం పూర్తి స్థాయిలో బయటకు వాళ్ళకు కూడా మేడమ్స్ కూడా ఇట్లా ఇబ్బంది పెడుతుండో ఇట్లా అది ఇది అని చెప్పారు, కానీ ఇట్లా జరిగిందని చెప్పలే. అప్పుడు విషయం ఏంటంటే, అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే ఇట్లా మాట్లాడుతుండే, అసభ్యంగా మాట్లాడుతుండే ఇట్లా అని చెప్పింది, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఈ మేడమ్స్ కి చెప్పలే. మేడమ్స్ ఏంటంటే అటెండర్ ద్వారా ఇబ్బంది అవుతుందని మాత్రమే చెప్తే, ఈ విషయాన్ని మనకు రేపు వీళ్ళు లేడీస్ కాబట్టి లేడీస్ టీచర్లు అందరూ కలిసి ఆ మేడం తో చెప్పారు, ఇట్లా జరుగుతుంది మేడం, మనకి ఇబ్బంది అయితే మీరు ఖచ్చితంగా ఆ స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలియజేద్దామంటే, వద్దు ఇప్పుడు చేస్తే బయటకు పోతే ఇష్యూ అవుతుంది, నేనే దాని మీద ఏమైనా చర్య తీసుకుంటా, నన్ను కానీ ఏమైనా చేస్తే మాత్రం నేనే చచ్చిపోవాల్సిన పరిస్థితి, నేను మందాయి చచ్చిపోతా అని ఈమె అన్న తర్వాత వీళ్ళు కొంచెం వెనక కడిగేసి వీళ్ళు ఏం చెప్పలేదు, సరే అని ఉన్నారు. తర్వాత ఒక 2 నెలలు వాడు లీవ్ పెట్టి వెళ్ళిపోయాడట మేడం మండలి ఇచ్చిన తర్వాత. మళ్ళా తర్వాత 2 నెలల తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు లోపల బ్యాట్ టచ్ చేయడం, లోపల రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాట్ టచ్ చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. మ్యాన్ హ్యాండిలింగ్ ఏం జరిగిందో జరిగింది, అసభ్యంగా వ్యవహరించడం అన్ని జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం 3 రోజుల క్రితం అది ఏ రకంగా బయటపడదు ఒక వ్యక్తికి తెలిసిన తర్వాత, ఆ వ్యక్తి ఎంపీడీఓకు అనామక వ్యక్తి, ఎవరు పేరు ఇట్లా అవన్నీ ఏం చెప్పలేదు, మీరు ఇట్లా జరుగుతుంది, మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఘోరమయ్యే ఈ పరిస్థితి జరిగే అవకాశం ఉందని చెప్పిన తర్వాత, వాళ్ళు ఇమ్మీడియట్లీ ఎంపీడీఓ తెలిసిన వాళ్ళు ఎంపీడీఓ కలెక్టర్ గారికి వాళ్ళందరికి చెప్పిన వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలంటే మన శనివారం నాడు, ఆదివారం నాడు సెలవు వచ్చింది. సెలవు వచ్చిన తర్వాత మండే రోజు పొద్దున్నే వాళ్ళు పొద్దుడికి వెళ్ళి ఈ విషయం మొత్తం స్కూల్లోనే జరుగుతుంది, బయటకు అప్పటికి ఊర్లోకి రాలేదు, ఎవరికి మాకు కూడా తెలియదు ఈ విషయం. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఈ పోలీస్ జీవులు ఇవన్నీ ఏంటని నేను కూడా ఆ రోజు బయట నుండి చూసిన తర్వాత ఇవన్నీ ఏం జరుగుతుందని ఒక మనిషిని పంపించి, సో అక్కడ ఉన్న సంబంధిత టీచర్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మనిషిని తోలించి ఏం జరుగుతుంది అసలు ఏంటి ఇంత ఎందుకు రావాలి, అయితే మేమేమనుకుంటున్నాం రెగ్యులర్ గా రోడ్ ఎమ్మడి స్కూల్ కాబట్టి ఎవరైనా వచ్చిరేమో అని అనుకున్నాం. తర్వాత ఒక మనిషిని తోలించిన తర్వాత ఇట్లా జరిగింది అన్న వాళ్ళే, మరి ఇంత జరుగుతున్నా ఈడ ఒకటి నేను ఉన్నా కదా, మరి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటే, తర్వాత ఈ విషయం గురించి కాకుండా ఇంట్రాగేషన్ జరుగుతున్నామని సాయంత్రం వరకు అన్ని ఒకటి బయటకు వచ్చిన తర్వాత రాత్రి పోలీసు వాళ్ళు ఈ టీచర్లను వీళ్ళందరినీ పిలుచుకొని అక్కడికి పిలిచిన తర్వాత వాళ్ళకి రిటర్న్ కంప్లైంట్ వీళ్ళ ద్వారా తీసుకున్నారు, ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు. మీ 10 మంది మీకు తెలిసినప్పుడు హెచ్ఎం గారు వైఫల్యం కనబడుతుంది, హెచ్ఎం గారి మీద చర్య తీసుకున్నాం, మరి హెచ్ఎం గారు మీరు ముందుగా తెలియజేసిరా, ఇంకెవరికైనా తెలియజేసిరంటే మేము వేరేటోళ్ళకి చెప్తా అంటే మంది చెప్తా అన్నది, ఎందుకంటే నా పేరు బయటకు వస్తే నా పేరు బయటకు వచ్చినా లేకపోతే స్కూల్ పేరు బదనం అవుతుంది, ఇవన్నీ అయితే నేను తట్టుకోలేను, నేను మందు దాగి చచ్చిపోతా అన్న తర్వాత మేము ఇట్లా చెప్పలేకపోయినాం సార్ అని చెప్పి వాళ్ళు పోలీస్ దానిలో చేసారు. కానీ ఆ వాస్తవానికి ఏంటంటే దీనిపైన సీరియస్ గా అప్పుడే స్థానికంగా ఉన్న మాలాంటి వారికి ఇప్పుడు స్థానికంగా లీడర్స్ సర్పంచ్ ఎంపీటీస్ అంటే ఇటువంటి ఉండకపోయేది. ప్రభుత్వ వైఖరి ఏంటంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం మళ్ళీ స్కూళ్ళ పైన ఏజమాయిషి చేసేటోళ్ళు లేడు, గ్రామాలలో ఏజమాయిషి చేసేటోళ్ళు లేడు, గ్రామాలలో పనిచేసేటోళ్ళు లేడు, ఒకరి పైన చూసుకునే అంత లేకపోయింది. స్కూల్ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సీఎం టు ఎమ్మెల్యే టు సీఎం, ఎమ్మెల్యేను నెలలో ఒకసారి వస్తాడు, వచ్చినప్పుడు స్కూళ్ళ మీద ఆయన పట్టు ఉండదు, చూడడు, ఆయన ఆఫీస్ వస్తాడు వెళ్ళిపోతాడు, సీఎం ఢిల్లీ పోవడం సరిపోతుంది, ఈ కింద ఎవరు పని చేయాలి, ఈ సెక్రటరీలకు వాళ్ళకు తలకు మించిన భారం అయిపోయింది. వాళ్ళు ఎప్పుడున్న వాళ్ళు ఏంటంటే సెక్రటరీ రికార్డు చూసుకోవడం తప్ప వాళ్ళకు ఊర్లలో చేసుడు, వాళ్ళు ఏమన్నా ప్రజాప్రతినిధులు కాదు కదా, ఊర్లలో వాళ్ళు చేసేంత వాళ్ళ దగ్గర ఏముంటది. అంటే నవీన్ గారు ఇందులో నాకు ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు అతను 2 నెలలు మేడం వెళ్ళగొట్టింది వెళ్ళిపోయిండు, లీవ్ తీసుకుని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఎలా ఒప్పుకున్నారు, మేడం ఎట్లా ఒప్పుకుంది, హెచ్ఎం మళ్ళా ఉపాధ్యాయులు ఎట్లా ఒప్పుకున్నారు అసలు? వీడు వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు అప్పుడు వాడు చెప్పిండు, తర్వాత రాగానే మళ్ళీ ఇటువంటి పునరావృతం కాదు, నేను చూసుకుంటా మేడం, నేను మంచిగా ఉంటా మేడం అని చెప్పిన వాళ్ళే వాడిని సరే మారుతారు కదా అనుకున్నట్టున్నారు వాళ్ళు. ఇట్లా చేస్తాడు అనుకోలేదు కదా, వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇట్లా చేస్తాడని వాళ్ళు అనుకోలేదు. ఆమె ఇప్పుడు ఒక లేడీ, ఆమె
కొంచెం ఇక ఆమె ఏ రకంగా ఆలోచించిందో ఏంటో తెలియదు. ఎందుకంటే ఇదంతా విషయం ఎంత అయిపోయింది కదా, ఇద్దరితో అయిపోయింది కదా అని అనుకున్నది. ఆడపిల్లలకి అట్లా జరుగుతుంది, వాళ్ళని ఇట్లా చేయాలని ఎవరికి ఉండదు. వాళ్ళు ఆడవాళ్ళే కానీ ఎట్లా ఉంటదా కానీ వాడు చేసిండు, అది తప్పు, చాలా తప్పు. దాని వల్ల ఏంటంటే ఆమె నిర్లక్ష్యం, ఆమె కూడా ఎక్స్క్యూజ్ చేయడం అనేది ఆమె చేసిన పెద్ద తప్పు. ఏదన్నా ఉంటే చెప్తే ఆయన ఆల్రెడీ ముందే అప్పుడే లాంగ్ లీవ్ పెట్టుకుని వాడు పోకముందే మన లెటర్ రాస్తే ఓటీసీఓకో వాళ్ళకు ఎంపీడీఓకో ఇస్తే వాడు ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, వాడు ఇక్కడ ఉండకుండా అయిపోవు, ఈ ఇబ్బందులు కూడా ఎదురయ్యేటి కావు. అంటే ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు ఏం పెట్టలేదు. సీసీ కెమెరాలు అనేది దృష్టికి రాలే, కానీ కాకపోతే అది మరి అది ఏం జరిగి సీసీ కెమెరాలు పెట్టిరని వీళ్ళు పేపర్లలో వీళ్ళు రాశారు. కానీ అది కాదు. కానీ వాస్తవంగా ఏంటంటే మన అమ్మాయిలు సిక్ రూమ్ అడిగిపోయినప్పుడు బ్యాడ్ గా టచ్ చేయడము, అసభ్యంగా ముట్టుకోవడం అంతే. సీసీ కెమెరాల విషయంలో మాత్రం అది ఇక పోలీసు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది అమర్చినట్టుగా అయితే మరి తెలియదు, నాకైతే నా దృష్టికి రాలేవి. మరి పిల్లల పేరెంట్స్ ఎందుకు చెప్పలేదు? అంటే భయపడిచ్చిందా వీడేమన్నా యాగూబ్ అంటాడు? పిల్లల పేరెంట్స్ కు మేడం ఉండి అది ఏదన్నా నేను మీకు ఇబ్బంది కాకుండా చూసుకుంటా, మీరు పిల్లల తల్లిదండ్రులకు మీరు తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు భయపడతారు, అదైతుంది ఇదైతుంది మీరు చెప్పద్దు అని చెప్పి పిల్లలకు వీళ్ళు చెప్పిరట. మన హెడ్ మాస్టర్ మేడం చెప్పిందట. ఎంత దారుణం అండి ఇది, చాలా దారుణం. ఇది ఏంటంటే ఈ దారుణం అసలు ఇట్లా జరగడానికి కారణం ఒక రకంగా తప్పు వాడి చేసినా గానీ ఇట్లా జరగడానికి కారణం మాత్రం ఇచ్చమే. అయితే ఇదివరకు ఒక సంఘటన ఏం జరిగిందంటే, నేను ఈ కింది స్థాయి మేడంలో నేను అడిగినప్పుడు ఏమన్నానంటే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇవాళ నాకు చెప్పారు, అవునమ్మా మేడం మీరు ఏది ఇబ్బంది ఉన్నా వాష్రూమ్ లో టాయిలెట్స్ వాటర్ వస్తలేవని, అంతకుముందు ఆ గ్రౌండ్ లో ఏమన్నా ఇబ్బంది ఉన్నా మీరు చెప్తారు కదా అమ్మ, నాకు ఎందుకు ఫోన్ చేయలేదమ్మా అని అడిగిన. అడిగితే అంతకుముందు ఒకసారి ఒక మేడం పీటీ మేడం కొత్తగా పోస్టింగ్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళను పీటీ మేడం ఎల్ఈడి కావాలని నేనే కోరిన వల్ల మనకు కురికేలకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆమె కొత్తగా వచ్చిన తర్వాత ఆమె పిల్లలకు గ్రౌండ్ లో ఆడిపించినప్పుడు గ్రౌండ్ లో కొంచెం నీళ్లు ఉంటున్నాయి సార్, ఒక దగ్గర కొంచెం మట్టి పోయించాలి సార్ అది నాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన తర్వాత ఈ విషయం నువ్వు సర్పంచ్ గారికి ఎందుకు చెప్పినావు, సర్పంచ్ గారికి నువ్వు ఆయన నెంబర్ ఉందని ఆయన ఫోన్ చేసి ఎట్లా చెప్పినావు, వాళ్ళ పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని ఆమె బెదిరించి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆమెను అది చేసి ఆమె నీకు సర్పంచ్ గారి నెంబర్ ఎందుకు దగ్గర డిలీట్ చేయించిందట. ఇవాళ తెలిసింది ఆ విషయం. ఇవాళ ఈ టీచర్లు అందరినీ నేను మళ్ళీ నాకు ఫోన్ చేశారు, సార్ మమ్మల్ని అనవసరంగా బలి చేశారు, మమ్మల్ని బదిలీ చేసారు అని. అంటే అవునమ్మా ఇన్ని రోజులు తెలియండి, ఇన్ని రోజులు ఈ సమస్య మరి అందరికి ఇబ్బంది అవుతుంది అనే విషయం మీకు తెలియదా? ఇట్లా జరిగినప్పుడు మీరు మేడం కింద చెప్పారు, మీరు మీ దాంట్లో మరి ఒక ప్రజాప్రతినిధి మళ్ళా కొత్త ప్రజాప్రతినిధి వచ్చేంత వరకు అయితే సర్పంచ్ చేసిన నేను ఉన్నా కదా, నాకు చెప్తే ఇప్పుడు అన్ని బాగోదు మీకు కష్టం వచ్చినాయి ఏమైనా ఇబ్బందులు వస్తే నాకు చెప్పినప్పుడు ఈ విషయం కూడా నాకు చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలేదు అని అంటే ఈ విషయం ఇవాళ ఆమె బయట పెట్టింది. ఏడ్చుకుంటా వాళ్ళు చెప్తారు బయట ఇట్లా జరిగింది సార్ మేము ఏదైనా చెప్తా అంటే మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తురా, మీరు వాళ్ళకి ఎందుకు చెప్పాలి, వాళ్ళ పార్టీ ఉందా, వాళ్ళది ఏంటి, వాళ్ళకి ఎందుకు చెప్పాలని చెప్పి బాగా సీరియస్ కొప్పడ్డదట. ఇప్పుడు ఏది జరిగినా మా కురికేల స్కూల్ చాలా మంచి పేరు మంచిగా ఉండే, దాన్ని మంచి చేసిన మా జిల్లా లెవెల్ దానికి ఒక అది ఉండే. ఇప్పుడు 5 సార్లు సక్సెస్ 100% సక్సెస్ రావడం కానీ చదువు విషయంలో మంచిగా ఉంది, అన్ని రకాలుగా మంచిగా ఉంది. కానీ పిల్లల తల్లిదండ్రులకు భరోసా లేకుండా అయిపోయింది. ఈ జరిగిన తర్వాత ఏమైందంటే నమ్మకం అనేది ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా ఒక భయం అనేది ఏర్పడేటట్టు అయిపోయింది. పిల్లలు కూడా భయం ఉంటుంది. ఇప్పుడు మనం ఏమైనా ఉంటే అమ్మ నేనున్నా, అమ్మ భరోసా నేను కనిపిస్తా అన్నది అది ఉండే. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కనీసం ఒక ప్రాతినిధ్యం వహించేటోడు లేడు, కనీసం వచ్చి వాళ్ళకు తల్లిదండ్రులకు భరోసా ఇచ్చినోడు లేడు ఇప్పటి వరకు. కలెక్టర్ కూడా ఈవెన్ అధికారులు కూడా ఒక సిఐ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏంటంటే పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, కానీ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేటోళ్ళు ఎవరు? తల్లిదండ్రుల భవిష్యత్తుకు ఎవరు గ్యారంటీ ఇస్తారని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తే మేము ధైర్యంగా మేము ఉన్నామని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది అక్కడ. కానీ ఎంపీడీఓ కానీ వస్తుండ్రు, మేము చట్టపరంగా మేము న్యాయం చేస్తాం అని చెప్తారు. కానీ ఇంతవరకు తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడం లేరు.
ప్రభుత్వం నుండి ఎన్నికైనా వాళ్ళు ఏంటో ఎక్కడో హైదరాబాద్ లో అక్కడిక్కడ ఉండి ఫోన్ ద్వారా వాళ్ళని రిమూవ్ చేయండి, వీళ్ళని రిమూవ్ చేయండి, సర్వీస్ నుండి అది చేయండి అని చెప్పి మీద మీద ఏదో చేసినామని మా అనిపించుకుంటారు. కానీ ఇప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం లేక ఇప్పుడు ఈ స్కూల్ కి వచ్చి పంపించే యోచన లేకుండా అయిపోయింది. అట్లాంటి పరిస్థితులు ఉన్నారు, భయభ్రాంతులకు గురై భయం ఇంకా అందులోనే ఉన్నది. ఇప్పుడు ఇంతకీ ఏ ఊరు ఈ యాగుబండ ఉంది? ఎవరు ఇంతకీ? వాడు 4 సంవత్సరాల క్రితం వాడు కారుణ్య నియామకాలు అంటే వాళ్ళ తండ్రికి సంబంధించిన జాబ్ ను వాడు చనిపోయిన తర్వాత ఈయనకు రావడం జరిగింది. వాడు మంది అసలు తొర్రూరు. ఓకే ఓకే అండి, మంచిది, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి జరిగింది. హెచ్ఎంకు మహిళా హెచ్ఎంకి అంతా తెలుసు. సరే, హెచ్ఎం చెప్పినప్పుడు టీచర్స్ ఎలా ఊరుకున్నారు? అందరూ మహిళా టీచర్లు. మళ్ళీ అంటే అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఏం పర్లేదు, వాళ్ళని ఒకడు ఇష్టానుసారంగా ఏం చేసినా పర్లేదు. సో హెచ్ఎం మేడం చెప్పింది కాబట్టి ఆమె మాట ప్రకారం వీళ్ళు నడుచుకున్నారు. వీళ్ళు ఒక మహిళలే కదా. సో ఇంత కథ జరిగింది. సో మొత్తానికైతే వాడిని అరెస్ట్ చేసి రిమాండ్లో పంపించారు. సో వానికైతే కఠినమైనటువంటి శిక్ష వేయాలని చెప్పేసి కోరుకుందాం అందరం.